హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 19/6/2025 స్విఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి DEFGHI and P ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఓకే, 7 పీపుల్ కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 మంది కూర్చున్నారు. ఓన్లీ 4 పీపుల్ సెట్ బిట్వీన్ D అండ్ P వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది Dకి రైట్లో 4 పీపుల్ ఉండాలా, Dకి Pకి మధ్యలో. ఓకే, D సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్కి లెఫ్ట్లో అంటే Dకి రైట్లో, Dకి థర్డ్ రైట్లో 1 2 3 థర్డ్ రైట్లో వచ్చేసి హెచ్ ఉంటాడు. ఓకే, G సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈకి థర్డ్ లెఫ్ట్లో, ఓకే. I ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ P అండ్ H, Pకి హెచ్కి మధ్యలో I ఉంటాడు. ఓకే, తర్వాత ఈకి థర్డ్ లెఫ్ట్లో, ఈకి 1 2 3 ఓకే, ఈకి థర్డ్ లెఫ్ట్లో G. ఓకే, ఇంకా మిగిలిపోయినది ఎవరు? B D E F వచ్చేసి ఇక్కడ. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్కి ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఓకే. ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది ఎఫ్ రైట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్. 1 2 2 పీపుల్. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ సింబల్ ఉండాలి, ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఏ సింబల్ ఉండాలి. అంటే 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఉండాలి. 2 సింబల్స్ మధ్యలో నెంబర్, 2 సింబల్స్ మధ్యలో నెంబర్, 2 సింబల్స్ మధ్యలో నెంబర్, 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 1, 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 2, 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 3, 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 3. ఆన్సర్ వచ్చి 4. టోటల్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఫార్ములా ఇది మనకి PTR/100, PTR/100. P ఎంత మనకి 2000. ఓకే, R ఎంత మనకి 6%. టైం ఎంత? టైం వచ్చేసి మనకి డేస్లలో ఇచ్చాడు. ఫిబ్ 3rd నుంచి మార్చి 3rd, ఏప్రిల్ 3rd, తర్వాత 3rd నుంచి 17th, అంటే 17 నుంచి 3 తీసేయండి. టోటల్ ఎంత మనకి 14 డేస్. అంటే ఇక్కడ ఎన్ని డేస్? 28 డేస్. ఇక్కడ 31 డేస్. అంటే 28 31 14 8 9 9 4 13 73. అంటే 73/365/100 కదా. 100 ఇస్తే మనకి 2 zeros క్యాన్సిల్. 73 1 73 5 5 1 5 4 4 6 24. ఆన్సర్ వచ్చేసి 24. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A అండ్ B క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 14 డేస్. A+B వచ్చేసి 14 డేస్. అలాగే A వచ్చేసి 63 డేస్. B అలోన్ హాఫ్ ఆఫ్ ది వర్క్ని B వచ్చేసి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తానని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎల్సిఎం అవుతుంది 14 × 63. ఓకే, ఇది టోటల్ వర్క్. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది వర్క్ అడిగాడు. ఓకే, తర్వాత B వాల్యూ అంటే A యొక్క ఎఫిషియన్సీ ఎంత? 63, A+B. అలాగే A యొక్క ఎఫిషియన్సీ 14. ఓకే, ఇప్పుడు 63లో నుంచి 14 తీసేయండి. 14 తీసేస్తే 9 5 4 49. అంటే 14 × 63 × ½/49. 7 2 7 7 7 1 7 9 2 2. అంటే టోటల్ వచ్చేసి 9 అవర్స్. ఓకే, 9 డేస్. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో. అంటే 7:1. ఓకే, ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10. ఓకే, సెకండ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20. సెకండ్ నెంబర్ డిక్రీజ్ చేశాడు. తర్వాత ఏమైంది? రేషియో వచ్చేసి 2:3 అయింది. అంటే ముందు వచ్చేసి 7:11 అయితే తర్వాత వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయింది? 2:3. ఆఫ్టర్ ఇంక్రీజ్ డిక్రీజ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎంత ఇంక్రీజ్ చేసినాడు? 10. ఇక్కడ వచ్చేసి -20. ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 11 2 22. 22కి 7 3 21. ఎంత డిఫరెన్స్? మనకి 1 పార్ట్. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత మనకి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 × 30. 30కి 30లో నుంచి మైనస్ తీసేయండి. 22 40. ఇప్పుడు ఏమవుతుంది? 70 అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ 70 అయితే మనకి ఏమన్నాడు? వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది ఒరిజినల్ నెంబర్స్? అంటే 11 + 7 అన్నాడు. అంటే 18 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 18 పార్ట్స్ వాల్యూ 18 7 8 56. అంటే లాస్ట్లో 60 రావాలా. 60 వచ్చేది ఒకటి మాత్రం ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ 327కి 304కి డిఫరెన్స్ ఎంత? 323. ఓకే, తర్వాత 304లో నుంచి 271. 4లో 1 3 10లో 7 3. అంటే 23 33 తర్వాత 43 డిఫరెన్స్. అంటే 271లో 43 తీసేయండి. ఇక్కడ ఎంత ఏముంటుంది మనకి? 7 3 10 8 6 4 2 228. ఆన్సర్ వచ్చేసి 228. డిఫరెన్స్ వచ్చేసి 23 33 43 53 ఇలా వస్తుంది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ టేక్స్ 90 minutes టు గో 49.2 km అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మనకి స్పీడ్ కనుక్కోవచ్చు కదా. అంటే 492/10/60 × 90 కదా. 90/60 అనుకుంటాను, ఎందుకంటే మినిట్స్లో ఉంది. దీన్ని అవర్స్లోకి మార్చాలి. అంటే by60ని × 60 అవుతుంది ఇక్కడ. ఓకే, 0 క్యాన్సిల్. తర్వాత ఇక్కడ వచ్చేసి 492/10 × 9 × 6 ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి 3తో 3 ముళ్ళ 9 3 2 6 3తో 3 కట్ల 3 3 కట్ల 3 3 ఆల 18 3 4 12. ఓకే, తర్వాత 2తో 2 కట్ల 2 5. ఓకే, అంటే 164/5. ఇది అప్వర్డ్ యొక్క స్పీడ్. ఓకే, తర్వాత ఏమన్నా మనకి రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోటు
స్పీడ్ ఆఫ్ బోట్కి అలాగే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్కి రేషియో ఇచ్చాడు మనకి 3:2. ఇప్పుడు ఏమవుతుంది, అప్పర్ స్పీడ్ ఏమవుతుంది, డౌన్వర్డ్ స్పీడ్ ఏమవుతుంది, అప్పర్ స్పీడ్ వచ్చేసి మైనస్ చేస్తాం అంటే 3 - 2 1 ఇస్టు తర్వాత డౌన్వర్డ్ స్పీడ్ అంటే 3 + 2 5 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత మనకి 1 పార్ట్ వాల్యూ 164/5. అలాగే 5 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది మనకి 164 అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకి డౌన్వర్డ్ స్పీడ్ వచ్చేసి 164 అలాగే అప్పర్ స్పీడ్ వచ్చేసి మనకి ఎంత, అప్పర్ స్పీడ్ వచ్చేసి 164/5. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి డిస్టెన్స్ ఇచ్చాడు. అప్పర్ డిస్టెన్స్ ఎంత 448/10 డిస్టెన్స్ ఎంత మనకి, అదే స్పీడ్ ఎంత మనకి దీనికి 164/5 అంటే 5 ఇక్కడ ఉంటుంది. 5 1 5 2 ఓకే 2తో 2 2 2 2 2 4 2తో 2 8 2 2 2 1 2 1 2 2 2 4 2 2 1 2 4 2 1 ఇక్కడ 2 5 2 6 అంటే 41ని 56తో చేస్తే ఎంత వస్తుంది మనకి 41 1 41. ఓకే, 6లో 1 పోతే 5, 5లో 4 పోతే 1.0 41 ముళ్ళ 3 4 12 3 3 1 3 3 4 12 అంటే 123. ఓకే, అంటే 1.3 సంథింగ్ వస్తుంది. ఇది వచ్చేసి 1.3. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి 712 కదా, 712/10 వేసుకుంటే మనకి ఇది డిస్టెన్స్ బై స్పీడ్ వేయాలి. స్పీడ్ ఎంత మనకి 164 × 164 అంటే 1640ని 712 చేస్తే మనకి ఎంత 0 పాయింట్. తర్వాత మళ్ళీ 16 × 48 16 × 64 16 × 64. ఓకే, అంటే 4తో పోతుంది చూడండి 0.4 అంటే 0.4 సంథింగ్ ఎంత వస్తుంది. డౌన్వర్డ్ యొక్క టైం వచ్చేసి ఇది వచ్చేసి 1.3 ఇది వచ్చేసి 0.4 టోటల్ ఎంత 1.7 అంటే 1.7 అవర్స్ అంటే దగ్గరలో ఉండేది ఏది 1.8 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1.8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ 4/sec² θ ప్లస్ 3/1 + cot² θ ప్లస్ sin² θ. ఇక్కడ వచ్చేసి మనకి sec² అంటే θ వాల్యూ 45 అనుకుంటాను. 45 అనుకుంటే 4/√2² ప్లస్ 3/1 + 1² ప్లస్ 1/√2². ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది వచ్చేసి 2 ఇది వచ్చేసి 2/2 అంటే 1.5 ఇది వచ్చేసి 0.5 టోటల్ ఎంత మనకి 4 ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఏకి ఎఫ్కి రిలేషన్ చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ అంటే 4 లెటర్స్, తర్వాత కే ఎల్ ఎమ్ ఎన్ ఓ పి 4 లెటర్స్, హెచ్ ఐ జే కే ఎల్ ఎమ్ ఎన్ అంటే ఎమ్ రావాలా కానీ ఎన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అయితే మనకి 893లో ఫస్ట్ డిజిట్ 8 దేంతో నుంచి తీసామన్నాడు ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి 165లో థర్డ్ డిజిట్ అంటే 5లో 5లో నుంచి 8 తీసేస్తే -3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 11:19:5:7 అంటే టోటల్ సమ్ ఎంత మనకి 11. ఇఫ్ ది సమ్ ఆఫ్ దీస్ 4 నెంబర్స్ అంటే సమ్ దీని యొక్క సమ్ ఎంత ఇచ్చాడు మనకి 11 9 30 12 42 అంటే 42 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. 42 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 2289. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ ఫస్ట్ది థర్డ్ది ఎంత మనకి 11 + 5 16 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 42 × x = 2289 × 16. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 8తో 8 2 2 16 2 2 16 2 కట్ల 2 2 4 2 కట్ల 2. ఓకే, 8 9 8 2 10 3తో చూడండి 3 7 21 3 7 21 3 7 21 1 3 6 18 3 9. ఓకే, 7తో 7 కట్ల 7 0 9 23. ఓకే, ఇక్కడ వచ్చేసి x = 102 9 72 8 8 కట్ల 8 872 ఆన్సర్ వచ్చేసి 872. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి 7362 × 726.8 × 0.70 ఓకే ఈజ్ ఈక్వల్ టు అని టోటల్ నెంబర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కానీ పాయింట్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒక డిజిట్ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1 + 3 ఎన్ని డిజిట్స్ ఉంటాయి 4 ఉంటాయి అంటే 4 డిజిట్స్ ఉండాలి మనకి ప్లస్ చేస్తే అన్ని. ఇక్కడ ఎన్ని 1 ప్లస్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ 1 అంటే ఏమవుతుంది 2 మనకి ఎన్ని రాలా 4 తప్పు. ఇక్కడ 3 డిజిట్స్ ప్లస్ ఇక్కడ 3 డిజిట్స్ టోటల్ వచ్చేసి 6 కాబట్టి తప్పు. ఇదంతా 3 ప్లస్ తర్వాత ఇక్కడ 2 తర్వాత లాస్ట్లో 1 అంటే 6 డిజిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది తప్పు. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇక్కడ చూస్తే ఇక్కడ 2 2 + 2 4 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి WDFGని ఎలా రాశాడు ZG IJ సేమ్ అలాగే
పిఆర్ఎస్ని ఎల్ఎస్యువిగా రాశాడు. ఇప్పుడు వచ్చేసి మనకి దేని టైం అన్నాడు ఆర్వైఏబిని ఎలా రాస్తాడు. ఇప్పుడు వచ్చేసి డబ్ల్యూకి జెడ్కి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఓకే అంటే 2 లెటర్స్ ఐ తర్వాత జేకే అంటే 2 లెటర్స్ పీక్యూ ఆర్ఎస్టియు అంటే స్టార్టింగ్లో ఉండాలి అనే దాంట్లో ఉంది ఓకే. సెకండ్ లెటర్ డిఎఫ్ జి డిఈఎఫ్ జి అంటే 2 లెటర్స్ వై తర్వాత జెడ్ ఏ బి రావాలా బి రావాలా యూబి తప్పు. నెక్స్ట్ లెటర్ చూడండి ఎఫ్ తర్వాత ఎఫ్ జిహెచ్ఐ 2 లెటర్స్ ఏ తర్వాత బిసిడి యూబిడి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేఏఆర్జీని ఎలా రాశాడు ఎన్డియుఎంగా రాశాడు. సేమ్ అలాగే పిఎల్బిఎఫ్ని ఎస్ఓఈఐగా రాశాడు. తర్వాత వచ్చేసి మనకి ఎస్సిహెచ్క్యూని ఎలా రాస్తాడు ఓకే. ఇప్పుడు చూడండి ఏ లెటర్ డిఫరెన్స్ ఉంది మనకి లాస్ట్ లెటర్ చూడండి. లాస్ట్ లెటర్ ఒకసారి లాస్ట్ లెటర్ చెక్ చేయండి. జే కే ఎల్ ఎమ్ అంటే 2 లెటర్స్ ఎఫ్ జిహెచ్ఐ 2 లెటర్స్ పీక్యూ ఆర్ఎస్టి అంటే లాస్ట్లో టీ ఉండాలా. ఈ నెక్స్ట్ లెటర్ చూడండి ఎల్ ఉంది కదా ఇక్కడ చూడండి పీక్యూఆర్ ఎస్టియు అంటే 2 లెటర్స్ బి తర్వాత సిడిఈ 2 లెటర్స్ హెచ్ తర్వాత ఐజేకే అంటే కేటీ రావాలా ఆన్సర్ వచ్చేసి కేటీ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ రాసుకోండి $3.72 ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబలా తప్పు సింబల్ కాదు నెంబరు. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ ఓకే అండ్ ది లాస్ట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ ఓకే. ఇఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ కోడెడ్ అంటే ఫస్ట్ది లాస్ట్ది సి అని ఉండాలా. సి ఉండాలా. సి అనేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ గెయిన్ సోల్డ్ ఏ బుక్ ఫర్ 544 అంటే లాస్ ఎంత మనకి 100లో 36 పోతే ఎంత మనకి 36 పోతే 100లో 36 10లో 16 పోతే 4 9 పోతే 6 అంటే 64% వాల్యూ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 544. ఇప్పుడు వచ్చేసి గెయిన్ చేశాడు ఎంత 24% అంటే 124% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 124 × 544 = 64 ఇంటూ ఇప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి 4 16 అంటే లాస్ట్లో 6 రావాలా అంటే 4ని దేంతో చేస్తే 6 వస్తుంది. 4 ఏళ్ళు 28 తప్పు 4 5 20 తప్పు 4 6 24 తప్పు 4 4 16 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ నెంబర్ ఉండాలా ఇమీడియట్లీ ఫాలోడ్ నెంబర్ ఉండాలా అంటే 3 నెంబర్స్ ఉండాలా 3 నెంబర్స్ 1 3 నెంబర్స్ 2 3 నెంబర్స్ 3 నెంబర్స్ 3 మాత్రం ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డిమినిష్డ్ బై 8 అంటే కింద నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ని 8 తీసేస్తే ఈ నెంబర్స్కి 8 తీసేస్తే ఆ నెంబర్స్ ఎగ్జాక్ట్గా 15తో వల్ల 12తో వల్ల 18తో వల్ల 29తో వల్ల ఓకే. ఇప్పుడు వచ్చేసి 8 తీసేయండి ఇక్కడ ఏమవుతుంది 5220 ఓకే. దీంట్లో నుంచి 8 తీసేస్తే 51 87లో 8 తీసేస్తే మనకి 79 ఓకే. ఇక్కడ 52 75లో 9 తీసేస్తే 5 పోతే 64 74లో 8 తీసేస్తే 87లో 8 తీసేస్తే మనకి 9 ఓకే 79 తర్వాత 75లో 8 తీసేస్తే 8 7 15 67 ఓకే. ఇక్కడ మళ్ళీ 52 ఇక్కడ వచ్చేసి మనకి 63లో 8 తీసేయండి 8 తీసేస్తే 8 5 13 55 5 2 5 5 ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది 9తో పోతుంది 9 × 2 అంటే 9 అంటే 9 డివిజిబుల్ రూల్ తెలుసు మీకు అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి 9తో పోవాలా. ఇక్కడ చూడండి ఇది 9తో పోతుంది ఓకే. ఇది చూడండి ఇది 9తో పోతుంది ఓకే ఇగ్నోర్ చేయండి 7 5 12 13 9తో పోతుందా పోదు. ఇక్కడ చూస్తే 6 2 8 8 7 15 15 5 20 29తో పోతుందా పోదు. 5 5 10 10 15 17 9తో పోతుందా పోదు. కాబట్టి పోయేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మోడ్ ఆఫ్ ది డేటా. మోడ్ ఫార్ములా అయింది మనకి మోడ్ ఫార్ములా వచ్చేసి f1 మైనస్ f0/2 f1 మైనస్ f0 మైనస్ f2 × h ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్లలో ఏది హైయెస్ట్ నెంబర్ ఇది కాబట్టి ఇది f1 దాని ముందు ఉండేది f0 దాని తర్వాత ఉండేది f2 ఇది ఈ క్లాస్ వచ్చేసి దీంట్లో లోయెస్ట్ నెంబర్ ఎంత 50 అంటే 50 అనేది ఎల్ డిఫరెన్స్ వచ్చేసి 50కి 60కి ఎంత 10 అంటే హెచ్ వచ్చేసి 10 ఓకే. ఎల్ వాల్యూ ఎంత 50 ప్లస్ 2 f1 ఎంత 36లో నుంచి 15 తీసేయండి తర్వాత మళ్ళీ 2 × 36 మైనస్ f0 ఎంత 15 మైనస్ 17 ఇంటూ హెచ్ ఎంత మనకి
10. ఓకే, ఇప్పుడు ఎంత మనకి 36లో 15 పోతే 6లో 5 పోతే 1, 3లో 7 పోతే 21, 21 బై ఇక్కడ 36 రెండ్ల 36 ఇంటూ 2, 2 6 12, 2 3 6 7, 72, 72 నుంచి ఎంత తీసేలా 15, 17, 7 5 12, 32, 32 తీసేస్తే మనకి 0, 0, 7లో 3 పోతే 4, 4, 2 6 12, 2 3 6 7, 72. ఓకే, 72, 2 2 0, 7లో 3 పోతే 4 అంటే బై 40 ఇంటూ ఇక్కడ వచ్చేసి 10, 0 0 క్యాన్సిల్ అవుతుంది 4తో 4 5 20. ఓకే, 4 5 20 పాయింట్ 4 2 8, 4 5 20 5.25 అంటే 55.25. ఆన్సర్ వచ్చేసి 55.25. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ టువర్డ్స్ నార్త్. ఓకే, ఇక్కడ నుంచి నార్త్కి ఎంత 6 కిలోమీటర్స్. తర్వాత రైట్ టర్న్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్ ఇది క్లాక్ వైడ్ డైరెక్షన్లో 15 కిలోమీటర్స్. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ రైట్ టర్న్ అంటే 9 కిలోమీటర్స్. ఓకే, తర్వాత మళ్ళీ అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్స్ తర్వాత టేక్స్ రైట్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్ 19 కిలోమీటర్స్. ఓకే, మళ్ళీ రైట్ టర్న్ ఫైనల్ రైట్ టర్న్ వచ్చేసి 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, ఈస్ట్కి చూస్తున్నాడు. డిస్టెన్స్ ఎంత మనకి ఇది 15, ఇది 19, ఇక్కడ వచ్చేసి 4 అంటే ఈస్ట్కి 4. ఆన్సర్ వచ్చేసి ఈస్ట్కి 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఓకే, 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు మనకి ఎంత పి అండ్ ఎం వచ్చేసి 12. ఓకే, సమ్ అంటే పీ ప్లస్ ఎం వచ్చేసి 12. తర్వాత పీకి ఇప్పుడు ప్లస్ ఎంకి ఇప్పుడు వచ్చేసి 360. ఫైండ్ ఇది వచ్చేసి ఇక్కడ పిఎం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఫార్ములా ఏంది, ఏకి ఇప్పుడు ప్లస్ బీకి ఇప్పుడు ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అలాగే సారీ ఈ ఫార్ములా అని వస్తుంది, లేకపోతే ఏ ప్లస్ బి హోల్కి ఇప్పుడు ఫార్ములా అండి. ఏ ప్లస్ బి హోల్కి ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి, ఏకి ఇప్పుడు ప్లస్ బీకి ఇప్పుడు ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏ ప్లస్ బీకి ఇప్పుడు ఎంత మనకి 12కి ఇప్పుడు 12 ఏ ప్లస్ బి 12కి ఇప్పుడు అంటే 144 ఇంటూ 12, 12 48, 12 48, 42, 12 12, 17 28. ఇక్కడ వచ్చేసి 17 28 ఈజ్ ఈక్వల్ టు ఏకి ఇప్పుడు ప్లస్ బీకి ఇప్పుడు ఎంత మనకి 360 ప్లస్ 3ab తెలీదు. ఏ ప్లస్ బి ఎంత మనకి 12, 12లో 36. ఓకే, 36 ab. ఓకే, అంటే 17 28 నుంచి 360 తీసేయండి. 8, 6 12. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 6 ఉంటుంది 3, 13 68 బై 12 36 కదా, 36 చేస్తే మనకి ఏబీ వాల్యూ వస్తుంది. 36తో ఎంత అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 36 13 68 ఈజ్ ఈక్వల్ టు 36 ఏబీ కదా, అంటే పిఎం. ఇప్పుడు వచ్చేసి మనకి 8, ఇక్కడ 8 ఉంది. 6ని దేంతో చేస్తే పిఎం వాల్యూవే కదా కనుక్కోమనేది, కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 6ని దేంతో చేస్తే 8 రావాలా. 8 6 48. ఓకే, ఇదే ఛాన్స్ ఉంటుంది. 5 6 30 ఇది కాదు, ఇది కాదు. 4 24 ఇది కాదు. అంటే ఈ రెండిట్లో 28 అన్నా 38 అన్నా. ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ మెథడ్లో చేయండి. ఇంకా 1368 బై 36 అంటే 9తో 9 4 9 గట్ల 9 9 4 9 45 9 2 18 9 2 18 4తో 4 12 4 12 3 8 4 32 38. ఆన్సర్ వచ్చేసి 38. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ప్యారలల్ టు ఏసీ వేర్ డి అండ్ ఈ ఆర్ ది పాయింట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ట్రయాంగిల్ గీసుకుంటే ఎంత ఏబిసి అనుకుంటాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి డిఈ ప్యారలల్ టు ఏసీ, డిఈ అనేది ప్యారలల్ టు ఏసీ అన్నాడు, డిఈ. ఓకే, తర్వాత వచ్చేసి బీడీ వాల్యూ ఎంత ఇచ్చాడు 2, ఏడీ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏడీ వాల్యూ వచ్చేసి 19, ఇది ఒకటే ఏడీ వాల్యూ. తర్వాత మళ్ళీ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ఈ ట్రయాంగిల్, ఈ స్మాల్ ట్రయాంగిల్ ఈ ట్రైపీజియం ఉంది కదా, ఈ ట్రైపీజియం యొక్క రేషియో అడుగుతున్నాడు. మనకు ఫార్ములా ఏంది, మనకి పెద్ద స్మాల్ ట్రయాంగిల్ ఎంత బీడీఈ యొక్క డిస్టెన్స్ బై ఏరియా బై ఏరియా ఆఫ్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మనకి బీడీ వాల్యూ ఇచ్చాడు, బీడీ బై ఏడీ ఏబీ. బీడీ వాల్యూ ఎంత మనకి 2, ఏబీ వాల్యూ ఎంత 2 ప్లస్ చేయాలా, 2 ప్లస్ 19 ఎంత 21 హోల్ స్క్వేర్ కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 2 స్క్వేర్ 4 21 ఇంటూ 21 2 జా 42 441. ఓకే, ఇప్పుడు ఇది చిన్న ట్రయాంగిల్ అయితే ఎంత ఏరియా 4, పెద్ద ట్రయాంగిల్ ఎంత మనకి, పెద్ద ట్రయాంగిల్ వచ్చేసి 441. పెద్ద ట్రయాంగిల్లో స్మాల్ ట్రయాంగిల్ తీసేస్తే మనకి ట్రైపీజియం యొక్క ఏరియా వస్తుంది, అంటే 4 తీసేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 7 4 11, ఇక్కడ వచ్చేసి 4 437 అంటే 4/437. ఆన్సర్ వచ్చేసి 4:437. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ డిఫరెన్స్ ఎంత మనకి 2. తర్వాత వచ్చేసి
5 5 తర్వాత 2 5 2 5 అంటే 729కి 5 కలపండి ఎంత 14 734 ఆన్సర్ వచ్చేసి 734. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1 తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2. ఇప్పుడు నెంబర్ ఎంత 7 6 4 3 1 8 5. ఓకే 7కి +1 కలపండి 8 4 2 4 2 6 6. ఓకే ఇప్పుడు వచ్చేసి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత 8, లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి -2 అంటే 8 - 2 6 ఆన్సర్ వచ్చేసి 6. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు 7:9 అంటే 7:9 వచ్చేది ఏ రేషియో ఉంది ఇదే కదా సెకండ్ ఇదే కదా ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ డీలర్ పర్చేస్డ్ సీలింగ్ ఫ్యాన్ ఒక డీలర్ వచ్చేసి పర్చేస్ చేసినాడు సీలింగ్ ఫ్యాన్ ఎంత 66,000 అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 66,000 కొన్నాడు. ఓకే తర్వాత ఏమన్నా డిస్కౌంట్ వాల్యూ ఇచ్చాడు 56%. ఓకే తర్వాత గెయిన్ వాల్యూ ఇచ్చాడు ఎంత 69%. మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫార్ములా వచ్చేసి MP/CP = 100 + P/100 - D. ఓకే MP వాల్యూ ఎంత మనకి MP వాల్యూ వచ్చేసి తెలియదు X/CP వాల్యూ ఎంత 66,000 = 100 + D 100 + P ఎంత మనకి 69 అంటే 169 ఇక్కడ ఎంత 100 - D 100లో 56 పోతే 14 44 ఆన్సర్ వచ్చేసి 44. ఇక్కడ వచ్చేసి 44 ఆన్సర్ కాదు 44 అంటే 11 4 11 6,000 ఉంటుంది 6,000 ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x = 169 × 6,000. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడేమో 3 జీరోస్ ఉన్నాయి అంటే 4ని దేంతో చేస్తే 3 జీరోస్ రావాలా అంటే జీరోస్ ఉండాలా ఇచ్చిన ఆప్షన్లో జీరోస్ ఏది ఉంది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 ఫస్ట్ ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది అబౌవ్ P ఈజ్ రిలేటెడ్ టు T Pకి Tకి రిలేషన్ ఏంది P ఇక్కడ ఉంది T ఇక్కడ ఉంది అంటే T అంటే నేను అనుకుంటాను నేను ప్లస్ అంటే ఎవరు మా సిస్టరు మైనస్ అంటే మా ఫాదర్ అంటే మా సిస్టర్ ఫాదర్ అంటే నాకు ఫాదరు తర్వాత డివైడ్ బై అంటే మా ఫాదర్ యొక్క సన్ను మా ఫాదర్ సన్ ఏమవుతాడు నాకు బ్రదర్ అవుతాడు బ్రదరు ఇంటూ మా బ్రదర్ యొక్క వైఫ్ ఓకే మా బ్రదర్ యొక్క వైఫ్ మా బ్రదర్ వైఫ్ ఆన్సర్ వచ్చేసి మా బ్రదర్ వైఫ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ PERని ఎలా రాశాడు 7481 సేమ్ అలాగే DEARని ఎలా రాశాడు 7154. ఇప్పుడు వచ్చేసి D వాల్యూ వచ్చేసి ఫస్ట్ దాంట్లో D వాల్యూ అనేది లేదు అంటే PEARలో D వాల్యూ రాకూడదు D వాల్యూ లేదు అంటే D వాల్యూ వచ్చేసి 7481 రాకూడదు ఇచ్చిన ఆప్షన్లలో 4 ఉంది 4 అనేది దీంట్లో ఉంది కదా అలాగే 7 ఉంది 1 ఉంది అంటే 5 అనేది ఫస్ట్ దాంట్లో లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బైక్ ట్రావెల్స్ 80 kilometers at the speed of 40 km/h and the next 45 kilometers at the speed of 15 km/h. What is the average speed? Average speed value average speed అంటే మనకి total distance by total time. Total distance అంతా మనకి 80 + 45 అంటే 80 + 45 ఇక్కడ ఎంత ఉంటుంది 125 బై టోటల్ టైం ఎంత మనకి ఇక్కడ వచ్చేసి 2 hours. ఓకే ఇక్కడ వచ్చేసి 3 hours 3 + 2 5 hours 5 1 525 ఆన్సర్ వచ్చేసి 25. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకే ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నప్పుడు b² - 4ac = 0. ఓకే b² = 4ac b² వాల్యూ ఎంత మనకి -4 హోల్ స్క్వేర్ 4a అంటే k ఇంటూ c అంటే 1 ఇప్పుడు వచ్చేసి మనకి 16 = 4k k వాల్యూ ఎంత 4 1 4 4 అంటే k వాల్యూ వచ్చేసి 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బెడ్ ఓకే సెల్లింగ్ ప్రైస్ ఎంత SP1 = 2 times ఆఫ్ ఇనిషియల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత SP అనుకుంటుంది దాన్ని. ఓకే ప్రాఫిట్ వచ్చేసి P1 = 7 times ది ఇనిషియల్ యొక్క ప్రాఫిట్. ఇప్పుడు వచ్చేసి మనకి నార్మల్ ప్రాఫిట్ పర్సెంట్ P1 వాల్యూ ఎంత ఏమవుతుంది మనకి SP1 - CP అనేది సేమ్ ఉంటుంది ఎప్పటికైనా కాబట్టి P1 ఎంత మనకి 7P = SP1 అంటే 2SP - CP. ఓకే మామూలుగా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత 7SP - CP = 2SP - CPలను ఒక సైడ్ SPలను ఒక సైడ్ తీసుకురండి. ఇక్కడ వచ్చేసి మనకి 7SPకి 2SP యువతలు తీసేస్తే మనకి 5SP ఇక్కడ 7SPని అవతల పోతే 7లో నుంచి 1 పోతే 6CP SP/CP = 6/5 డిఫరెన్స్ అంతా 1/CP అంతా మనకి 5 చేస్తే మనకి గెయిన్ పర్సెంటేజ్ వస్తుంది = 100 ఏమవుతుంది మనకి 20తో అంటే ఆన్సర్ వచ్చేసి 20% గెయిన్. ఓకే నెక్స్ట్ ది మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ మోడ్ అంటే మనకి ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది 35 నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది 1
ఒకటి 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 ఒకసారి మాత్రమే. ఓకే 27 అనే నెంబరు 1 2 3 3 సార్లు. ఓకే 28 అనే నెంబరు 1 1 ఒకసారి మాత్రమే. 32 అనే నెంబరు 1 2 3 4 5 5 సార్లు రిపీట్ అయింది. ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది? 32. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 32. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది డయాగోనల్ ఆఫ్ ది రాంబస్. రాంబస్ యొక్క డయాగోనల్స్ ఇచ్చాడు మనకి 8x 15x అనుకుంటాను. ఓకే అంతే పెరిమీటర్. పెరిమీటర్ ఎంత మనకి? పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఆఫ్ డయాగోనల్ ఏమవుతుంది? ఎన్ని సైడ్స్ ఉంటాయి మనకి? 4 సైడ్స్. కాబట్టి 4a 4x అదే 4a ఈజ్ ఈక్వల్ టు 102. 102 ఏ వాల్యూ ఎంత మనకి? 102/4. 102/4 4తో 4 8 4 మూల 12 అంటే ఏ వాల్యూ వచ్చేసి 23. ఓకే సైడ్ వాల్యూ వచ్చేసి 23. తర్వాత వచ్చేసి మనకి ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రాంబస్. ఏరియా ఆఫ్ రాంబస్ ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ d1 ఇంటూ d2. d1 ఎంత? 8x ఇంటూ d2 ఎంత? 15x అంటే 2 1 2 4 అంటే 15 4 60 ఇంటూ x స్క్వేర్ కదా. ఎక్స్ స్క్వేర్ అంటే 60 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏదైనా కానీ మనకి 60తో డివైజ్ 60తో మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఆప్షన్ కూడా మనకి 60తో మల్టిప్లై కాదా? ఇది 60తో మల్టిప్లై అవుతుందా? కాదు. ఇది 60తో కాదా? ఇది 60తో అవుతుందా? కాదు. 60తో అవుతుందా? కాదు. 540/60 చేయండి. 0 0 క్యాన్సిల్ 8 6 54. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది 4th. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషను. ఇక్కడ చూడండి 28 ఫస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ బ్రాకెట్లో చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? 28 3/9 కదా. డివైడెడ్ బై అంటే రివర్స్ అవుతుంది 9/3 అవుతుంది. 9/3 అవుతుంది. 3 1 3 3 3 24 24 3 6 8 84 ఇంటూ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడంతా మనకి డిఫరెన్స్ 16 ఇక్కడ వచ్చేసి 6/2 ఇంటూ 16/6 6 క్యాన్సిల్ 2 కట్ల 2 8 అంటే 84 ఇంటూ 8. తర్వాత ఇక్కడ డివైడ్ అయింది అంటే డివైడ్ బై 8/డివైడ్ బై ఇక్కడ వచ్చేసి 8 ఇంటూ 6/3 3 కట్ల 3 2 అంటే 8 2 16 8 కట్ల 8 2 2తో 2 4 8 2 2 4 అంటే ఆన్సర్ వచ్చేసి 42. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్ FKN 17 సేమ్ అలాగే GLO 28 తర్వాత HMP 39 ఓకే INQ 50. ఓకే ఇలా ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఏ నెంబరు డిఫరెంట్గా ఉంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి స్టార్టింగ్ లెటర్ అనే దాంట్లో సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ని ఇగ్నోర్ చేయండి. సెకండ్ లెటర్ అనే దాంట్లో సేమ్ ఉంది, ఇగ్నోర్ చేయండి. థర్డ్ లెటర్ చెక్ చేయండి. థర్డ్ లెటర్ 2 దాంట్లో సేమ్ ఉంది, 2 దాంట్లో సేమ్ ఉంది కాబట్టి థర్డ్ లెటర్ చెక్ చేయండి. ఎన్కి MN OP Q అంటే R రావాలా నెంబర్ ముందర R రావాలా. తప్పు నెంబర్ ఏమవుతుంది మనకి 17కి 28కి డిఫరెన్స్ 28 7 పోతాయి 8లో 1 పోతే 1 11 తర్వాత మళ్ళీ 11 కలపండి మళ్ళీ 11 కలపండి మళ్ళీ 11 కలపండి 50కి 11 కలిపితే 61 రావాలా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి లాస్ట్ ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జితేష్ అండ్ కమల్ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days. జితేష్ వచ్చేసి 5 days, కమల్ వచ్చేసి 18 days. ఎల్సిఎం ఏమవుతుంది మనకి 18 90 5 18 18 5 90. ఓకే తర్వాత దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి వర్క్ చేసినాడు. 18 + 5 ఎంత? 23 days 23 ఎఫిషియన్సీ. ఎన్ని డేస్ వర్క్ చేసినాడు? ఆఫ్టర్ 3 days అంటే 3 days వరకు వర్క్ చేసినాడు. 3 9 3 6 అంటే 69 days ఇద్దరు కలిసి వర్క్ చేసినాడు. తర్వాత కమల్ లెఫ్ట్ అయిపోయినాడు. ఓకే కమల్ లెఫ్ట్ అయినాడు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 69 తీసేస్తే మనకి 10లో 9 పోతే 1 10లో 9 పోతే 1 8లో 6 పోతే 2 అంటే 21. రిమైనింగ్ 21 వర్క్ని ఎవరు చేయమన్నాడు మనకి? కమల్ లెఫ్ట్ అయిపోతే ఇంకా రిమైనింగ్ వర్క్ చేయాల్సినది జితీష్ వచ్చేసి 18 ఎఫిషియన్సీ 3 ఏళ్ళు 21 3 6 18 7/6 ఆన్సర్ వచ్చేసి 7/6. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇషాన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై. ఓకే ఇక్కడ నుంచి పాయింట్ వై నుంచి టువర్డ్స్ నార్త్ పైకి పోయినాడు. ఎంత? 21 kilometers. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 42 kilometers. ఓకే తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ 41 kilometers. తర్వాత మళ్ళీ రైట్ టర్న్ అంటే క్లాక్ వై డైరెక్షన్లో 17 kilometers. మళ్ళీ రైట్ టర్న్ అంటే క్లాక్ వై డైరెక్షన్ 59 kilometers. ఇది 41 కదా, ఇది 59. ఓకే తర్వాత వచ్చేసి మళ్ళీ లాస్ట్లో 59 తర్వాత రైట్ టర్న్ అంటే క్లాక్ వై డైరెక్షన్ 18 kilometers. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 18 అంటే దీన్ని దాటిపోతుంది. దీన్ని దాటి 1 kilometer ఎక్స్ట్రా అవుతుంది. ఇది వచ్చేసి 17 అయితే ఇది 1 kilometer. ఓకే తర్వాత వచ్చి మళ్ళీ లాస్ట్ అండ్ డ్రైవ్స్ 39 kilometers. సూపర్ ఫైనల్ వచ్చేసి రైట్ టర్న్ అంటే క్లాక్ వై డైరెక్షన్ 39 kilometers. స్టార్టింగ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు? ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు అంటే ఈస్ట్ ఉండాలా. ఈస్ట్ 2 ఉన్నాయి.
ఓకే డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇదంతా లాస్ట్ ఇది 39, ఇది 39 కదా. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి 42, ఇదేమో 42, ఫస్ట్ ఇది వచ్చేసి 21 తర్వాత 42, ఇది 42, ఇది 42, ఇది 17, ఇది 42, ఇది 17 కదా, ఇది 42, ఇది 17. ఇక్కడ చూడండి ఇది 17 సరిపోయింది, ఇక్కడ వరకు 17. ఇక్కడ వచ్చేసి 1 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంది. 1 కిలోమీటర్ 42లో నుంచి 1 కిలోమీటర్ తీసేస్తే ఇది వచ్చేసి 41 అంటే ఈస్ట్కి 41 కిలోమీటర్స్, ఈస్ట్కి 41 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్. ఫస్ట్ లెటర్ చెక్ చేయండి, ఆప్షన్లలో అన్ని దాంట్లో సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ని ఇగ్నోర్ చేయండి. సెకండ్ లెటర్ తీసుకోండి. సెకండ్ లెటర్ PQRST, PQRST, PQRST అంటే 2 లెటర్స్ RS. సేమ్ అలాగే M అంటే ABCDEFGHIJKLMNO అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ K ఉంది, ఇక్కడ N ఉంది. Nకి Kకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? N ఇక్కడ ఉంది, K ఇక్కడ ఉంది, అంటే 2 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. సేమ్ అలాగే Nకి బ్యాక్వర్డ్ 2 లెటర్స్ అంటే సెకండ్ లెటర్ S రావాలా, సెకండ్ లెటర్ S రావాలా. ఓకే లాస్ట్ లెటర్ చెక్ చేయండి. Qకి ఓకే, OPQ MNOPQ అంటే Qకి ఓకే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 లెటర్. O తర్వాత M వచ్చింది, లాస్ట్ లెటర్. M తర్వాత K వచ్చింది, K తర్వాత 1 లెటర్ తర్వాత అంటే లాస్ట్లో అయి ఉండాలా, అంటే 1 లెటర్ మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్స్. ఆల్ స్వెటర్స్ ఆర్ జాకెట్స్. ఓకే ఆల్ స్వెటర్స్ ఆర్ కోట్ అంటే ఆల్ స్వెటర్స్ ఆర్ కోట్ అంటే ఆల్ స్వెటర్స్ జాకెట్స్ అవుతాయి, అలాగే కోట్ అవుతాయి. ఓకే తర్వాత మళ్ళీ ఆల్ కోట్ ఆర్ బ్లేజర్స్. ఓకే ఆల్ స్వెటర్స్ ఆర్ అంటే ఆల్ స్వెటర్స్ ఆర్ బ్లేజర్స్ అవుతున్నాయి అంటే బ్లేజర్స్ లోపల ఎస్ అనే సర్కిల్ ఉందా లేదా? బ్లేజర్స్ ఇక్కడ ఉంది, ఎస్ అనే సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఇది కరెక్ట్. ఓకే సమ్ కోట్ అనే సర్కిల్, జాకెట్ అనే సర్కిల్ రెండు టచ్ కాల. అదే జాకెట్ అనే సర్కిల్, కోట్ అనే సర్కిల్ రెండు టచ్ అవుతున్నాయి కదా కాబట్టి సెకండ్ కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ది. బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాకేష్ శాలరీ వచ్చేసి 12,000, నెలకి 12,000. తర్వాత వచ్చేసి స్పెండ్ చేస్తున్నాడు, ఎంత స్పెండ్ చేస్తున్నాడు? 6,000 వచ్చేసి హౌస్ రెంట్కి, అలాగే 3,000 వచ్చేసి బిల్స్ చేస్తున్నాడు, అంటే టోటల్ 9,000 ఖర్చు పెడుతున్నాడు. ఎంత సేవ్ చేస్తున్నాడు? మనకి 9,000 ఖర్చు పెడుతుంటే 12,000లో 9,000 పోతే 3,000 సేవ్ చేస్తున్నాడు ప్రతి మంత్ 3,000 సేవ్ చేస్తుంటే ఫైండ్ ఈ సేవింగ్ ఇన్ ఇయర్ అంటే ఒక ఇయర్కి ఎంత సేవ్ చేస్తున్నాడు? ఇఫ్ ఈజ్ మంత్ ఆఫ్ ఈజ్ బర్త్డే అంటే ఒక మంత్ వచ్చేసి 12 నెలల్లో ఒక మంత్ వచ్చేసి అతని బర్త్డే రోజు ఏం చేసినాడంటే ఈ సేవ్ చేస్తున్నాడు కదా 3,000, ఈ 3,000 అంతా ఖర్చు పెట్టినాడు. అంటే ఆ మంత్ సేవ్ చేయలేదు వాడు, సేవ్ చేయకోకుండా ఆ మంత్ అంతా ఖర్చు పెట్టినాడు. అంటే ఎన్ని మంత్ సేవ్ చేసినట్టు? ఒక సంవత్సరానికి 11 నెలలు సేవ్ చేసినాడు. ఎంత నెలకు సేవ్ చేస్తున్నది? 3,000. అంటే టోటల్ ఎంత సేవ్ చేస్తున్నట్టు సంవత్సరానికి? 33,000. ఆన్సర్ వచ్చేసి 33,000. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ ఏ ప్లాట్. ఓకే ప్రజెంట్ కాస్ట్ ఎంత? 1,12,079. ఓకే తర్వాత కాస్ట్ ఇంక్రీజ్ చేసినాడు ఎంత? 1,89,297. ఓకే తర్వాత వచ్చేసి పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసినాడు అన్నాడు ఒక ఇయర్కి. ఇప్పుడు వచ్చేసి డిఫరెన్స్ తీసుకుంటే మనకి 1,89,297 నుంచి 1,12,079 తీసేయండి. 9లో ఇక్కడ వచ్చేసి 8, ఇక్కడ వచ్చేసి 8లో 7 పోతే 1, ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 9లో 2 పోతే 7, 8లో 1 పోతే 7 అంటే 77,218 రాలా. ఇక్కడ చూడండి ఫస్ట్ 10% వాల్యూ చూడండి. దీంట్లో 10% వాల్యూ ఎంత? 11,207 రూపాయలు. ఓకే అప్రాక్సిమేట్లీ ఇది 10% వాల్యూ ఇంటూ ఇక్కడ ఎంత? 77 అంటే 7తో చేయండి ఒకసారి. 7తో చేయండి. 7 4 9 7 2 14 7 గట్ల 7 8 7 అంటే 78,000 దగ్గరలో ఉంది కదా. 78,449 అంటే 70%కి దగ్గరలో ఉండేది ఏది? 70%కి దగ్గరలో ఉండేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 69. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ బ్యాంక్ ఆఫర్స్. ఒక బ్యాంక్ వచ్చేసి ఎంత ఆఫర్ చేస్తుంది? 7.4% ఇంక్రీజ్, 7.4% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. ఓకే అది ఎట్లా? ఇయర్లీనా? కాదు హాఫ్ ఇయర్లీ. అంటే ఇయర్కి 7.4% అయితే హాఫ్ ఇయర్లీకి ఏమవుతుంది మనకి? 2 6 2,14 అంటే ఒక 6 నెలలకి ఎంత పర్సెంట్? 3.7%. ఓకే ఏ కస్టమర్ ఒకటి వచ్చేసి డిపాజిట్ చేసినాడు. ఎంత డిపాజిట్ చేసినాడు? జనవరి నుంచి 1 ఇయర్కి ఎంత డిపాజిట్ చేసినాడు? 8,022 రూపాయలు డిపాజిట్ చేశాడు. ఓకే జనవరి నుంచి మళ్ళీ వచ్చే జనవరి వరకు ఎన్ని 6 మంత్స్ వస్తాయి? 2 6 మంత్స్ వస్తాయి. ఓకే తర్వాత ఏమయ్యాడు? మళ్ళీ అండ్ జూలైలో ఈ 8,222 రూపాయలు కాకుండా మళ్ళీ జూలైలో 8,022 రూపాయలు మళ్ళీ డిపాజిట్ చేసినాడు. ఓకే ఇప్పుడు ఈ జూలై నుంచి మళ్ళీ వచ్చే జనవరికి ఎన్ని 6 మంత్స్? ఒక 6 మంత్స్. ఓకే ఇప్పుడు ఇక్కడ 2 6 మంత్స్ ఉన్నాయి, ఇక్కడ 1 6 మంత్ ఉంది. అంటే టోటల్ వచ్చేసి 3 6 మంత్స్కి మనకి ఏమడుగుతున్నాడు?
ది అమౌంట్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ బై ది అంటే ఇంట్రెస్ట్ ఎంత గెయిన్ చేసినాడు అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి దీనికి సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడతాం. అంటే ఎంత మనకి 3.7 ప్లస్ 3.7 ప్లస్ 3.7 ఇంటూ 3.7 బై 100. ఇప్పుడు ఏమవుతుంది మనకి 3.7 3.7 7.4 ఓకే ప్లస్ 37 ఇంటూ 37 ఇంటూ 37 ఓకే 7 7 49 3 21 24 3 21 25 ఓకే 3 21 21 3 9 10 11 11 ఓకే 9 6 13.69 అంటే 13.69 బై 100 అంటే 0.1369 అంటే ఏమవుతుంది మనకి 7.5369 ఓకే ఇక్కడ వచ్చేసి 7.53 ఇక్కడ ఎంత మనకి 6 మంత్స్కి వచ్చేసి 3.7 కదా 2 ప్లస్ చేస్తే 3.7 ఇప్పుడు అవుతుంది 7 5 12 2369 పాయింట్ 7 3 10 11 11.23 అంటే 11.23 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత మనకి అమౌంట్ 8022లో 11.23 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చేస్తే మనకి 3 6 0 3 24 ఓకే తర్వాత 2 4 0 2 16 ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 2406 ఇంటూ తర్వాత 16 ఓకే ఇక్కడ రాదు ఇక్కడ చూడండి ఒకటే 24066 ఓకే తర్వాత ఇంటూ మళ్ళీ 2తో 2 4 0 2 16 ఓకే ఇది సరిపోయింది. తర్వాత మళ్ళీ ఇంటూ 8022 ఇక్కడ రాదు 8022 ఇంటూ 8022 చేస్తే మనకి 6 6 4 10 4 3 7 4 4 8 8 6 2 8 9 అంటే 898 దగ్గరలో ఉండేది ఏది 901 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెట్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ క్యూపీఆర్ అండ్ ఏరియా ఆఫ్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ పీక్యూఆర్ ఇచ్చాడు. ఓకే ఏరియాస్ ఇచ్చాడు మనకి ఏరియాస్ ఎంత 64/121. ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్స్ యొక్క స్క్వేర్ చేస్తాము. ఓకే ఏరియా ఆఫ్ ఏబీసీలో ఏబీ ఇచ్చాడు బీసీ ఇచ్చాడు ఏసీ ఇచ్చాడు మనకి పీక్యూఆర్లో ఏది లేదు. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఏబీ ఇక్కడ ఏది ఇచ్చాడు మనకి ఏది కనుక్కున్నాడు క్యూఆర్ వచ్చేసి క్యూఆర్ ఎక్కడుంది క్యూఆర్ ఓకే ఈ పొజిషన్ అంటే ఫస్ట్ది లాస్ట్ది సేమ్ అలాగే ఫస్ట్ది లాస్ట్ది తీసుకోండి అంటే ఏసీ వాల్యూ తీసుకోవాలా. ఏసీ వాల్యూ వచ్చేసి 8/x² సైడ్ స్క్వేర్ కదా. ఇప్పుడు ఏమవుతుంది 64/121 ఈజ్ ఈక్వల్ టు 64/x². 64 క్యాన్సిల్ x² ఈజ్ ఈక్వల్ టు 121 అంటే x ఈజ్ ఈక్వల్ టు 11 అంటే ఆన్సర్ వచ్చేసి 11 ఓకే. ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఇట్లా అన్ని వాల్యూస్ ఇచ్చాడు ఏ వాల్యూ అయితే క్యూఆర్ కాబట్టి క్యూఆర్ పొజిషన్లో ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మాత్రం తీసుకుంటాం అంటే ఏసీ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏసీ అని అదే ఏసీ వాల్యూ తీసుకుంటాం మనం ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ సెల్స్ క్యాండిల్స్ ఇన్ 2 ప్యాక్స్. ఓకే ఒక షాప్ వచ్చేసి 2 క్యాండిల్స్ని సెల్ చేస్తుంది. ఫస్ట్ ప్యాక్ ఎంత 5 క్యాండిల్స్ని 4 రూపీస్ ఈచ్ అంటే 5 క్యాండిల్స్ని 4 రూపీస్కి అమ్ముతుంది ఒక్కోటి ఎంత అవుతుంది టోటల్ 20 రూపీస్. ఇక్కడ వచ్చేసి మనకి ప్యాక్ బి వచ్చేసి టోటల్ కాస్ట్ ఏమవుతుంది 30 టోటల్ యావరేజ్ స్పీడ్ ఎంత ఇక్కడ వచ్చేసి 50 టోటల్ వచ్చేసి అమౌంట్ 50 బై క్యాండిల్స్ ఎన్ని 5 5 10 క్యాండిల్స్ యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అదే యావరేజ్ ప్రైస్ ఏమవుతుంది 5 రూపాయలు అంటే 5 రూపాయలు ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ పీ క్యూ ఆర్ ఎస్ టీ యూ అండ్ వి హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే ఆఫ్ ది వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఓకే. తర్వాత ఏమన్నా మనకి పీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ క్యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ మండే క్యూ వచ్చేసి మండే రోజు రాస్తున్నాడు. పీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ ఆర్ ముందర పీ రావాలా ఓకే. ఓన్లీ 2 people హ్యావ్ బిట్వీన్ క్యూకి యూకి మధ్యలో 2 people ఓకే. వి హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ ఇమీడియట్లీ బిఫోర్ యూ ముందరే వి రాయాలి ఎగ్జామ్ ఓకే. బట్ ఆఫ్టర్ ఎస్ తర్వాత వి ఉండాలా ఓకే. తర్వాత వచ్చేసి మనకి పీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ వి అంటే ఆర్ ముందరే పీ ఉండాలా ఓకే. ఇది అన్నాడు కదా ఇక్కడ ఓకే. ఆర్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ టీ అంటే టీ తర్వాతే ఆర్ రావాలా బిఫోర్ టీ ముందరే ఆర్ రావాలా ఓకే. ఇక్కడ వచ్చేసి పీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ ఆర్ ముందర పీ ఉండాలా అలాగే బిఫోర్ టీ ఆర్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ టీ ముందర ఓకే. టీ ముందర ఆర్ ఉండాలా అంటే ఆర్ తర్వాత టీ రావాలా అంటే పిఆర్టీ రావాలా పిఆర్టీ ఓకే పిఆర్టీ
తర్వాత ఏమన్నాడు మనకి హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ పీ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎస్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంటే టోటల్ ఎంతమంది రాస్తున్నారు, మధ్యలో 2 people రాస్తున్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యశిక బైస్ 6 యాపిల్స్ అంటే 6 మ్యాంగోస్ వచ్చేసి 216. యాపిల్స్ అంటే ఎక్స్ అనుకుంటాను, మ్యాంగోస్ అంటే వై అనుకుంటాను, 216. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 36. ఓకే, తర్వాత ఉంది కాస్ట్ ఆఫ్ యాపిల్ వచ్చేసి డిక్రీజ్ చేసినాడు. ఎంత డిక్రీజ్ చేసినాడు, 30%. అంటే కాస్ట్ ఆఫ్ యాపిల్ ముందు రూపాయి అనుకుంటే ఇప్పుడు వచ్చేసి 0.7 పైసెస్. ఓకే, తర్వాత ఏమన్నాడు, మ్యాంగోస్ వచ్చేసి సేమ్ అన్నాడు, ఇప్పుడు వచ్చేసి 5. ముందు ఏమనుకున్నాను, ఎక్స్ అనుకున్నాను. ఎక్స్ అనుకుంటే యాపిల్స్ ఇప్పుడు ఏమైంది, ఇంటూ 0.7 ఎక్స్ అయింది, 30% డిక్రీజ్ చేసినాడు కదా. తర్వాత వై ఎంత, ముందే ఎంత అమ్ముతున్నాడు, వైకి మ్యాంగోస్ వచ్చేసి ఇప్పుడు కూడా వైకి అమ్ముతున్నాడు. అంటే 8y ఈజ్వల్ టు 1.162. అంటే ఇక్కడ వచ్చేసి 3.5x ప్లస్ 8y ఈజ్వల్ టు 162. ఇప్పుడు వచ్చేసి మనకి 7 ఇంటూ 2తో చేయండి, ఇప్పుడు అవుతుంది 7x ప్లస్ 8y, అదే 8 2 16, 2 2 4 16y ఈజ్వల్ టు 2 4 2 12 2 12 2 324. ఓకే, ఇక్కడ 7x ఉంది. అంటే ఇక్కడ కూడా 7x చేస్తే మనకి రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేయొచ్చు. 7x 7y 7 42 42 42 3 21 252. ఇక్కడ వచ్చేసి మనకి 7x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 252. తర్వాత 7x ప్లస్ 16y ఈజ్ ఈక్వల్ టు 324. ఇప్పుడు మైనస్ చేస్తే పైన సింబల్స్ ఎక్స్చేంజ్ చేస్తే మనకి 7x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 16లో 7 పోతే 9y ఈజ్ ఈక్వల్ టు 324లో 252 తీసి 4 2 పోతే 2. ఇక్కడ వచ్చేసి 7లో 5 పోతే 12, 12లో 5 పోతే 12లో 5 పోతే 7 2 0. అంటే ఇక్కడ వచ్చేసి 4 2 పోతే 72. y ఈజ్ ఈక్వల్ టు 9 72. అంటే y ఈజ్ ఈక్వల్ టు 8. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y ఈజ్ ఈక్వల్ టు 8. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి, ఎక్స్ వాల్యూ వచ్చేసి 36లో 8 తీసేయండి. 8 తీసేస్తే మనకి 8 28. అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 28. ఎక్స్ వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు. 7 యాపిల్స్, 7 అంటే 7 ఇంటూ యాపిల్స్ ఎంత 28 ప్లస్ 8 ఇంటూ 2 8 ఇంటూ 2 16 ప్లస్ 28 ఇంటూ 7 8 7 56 7 కట్ల 7 7 2 12 7 14 14 5 14 19 196కి 16 కలపండి 6 6 12 9 10 11 అంటే 212. ఆన్సర్ వచ్చేసి 212. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1, తర్వాత 2 ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ది ఈవెన్ డిజిట్కి ఏమో -2. ఇప్పుడు నెంబర్ రాసుకోండి 7 1 3 4 8 5 6. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 7 + 1 8 2 5 అదే 4 2 6 4. ఓకే, ఇప్పుడు వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బీ ది సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి సెకండ్ ఏది 2. ఓకే, అదే లెఫ్ట్ నుంచి సెకండ్ ఏది అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ నాట్ 3 మాత్రం ఒక ప్యాటర్న్ అంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండేది. ఫస్ట్ దానికి సెకండ్ దానికి రిలేషన్ చూడండి. ABCDFGH G ఇక్కడ చూడండి, G తర్వాత GHIJKL అంటే 4 లెటర్స్ అంటే -4. ఫస్ట్ దానికి -4. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది M తర్వాత NOPQ అంటే Pకి Nకి అంటే +2 లెటర్స్ గ్యాప్ ఉండేది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా BCDEFG అంటే 4 లెటర్స్ -4. ఇక్కడ చూడండి లెటర్స్ చూడండి, ఇక్కడ -4 ఇక్కడ -4 ఇక్కడ చూస్తే +2. కాబట్టి ఆన్సర్ వచ్చేసి డిఫరెంట్గా ఉండేది సెకండ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బీజిఎంని ఎలా రాశాడు, BGMని ఎలా రాశాడు DEK. సేమ్ అలాగే SVLని ఎలా రాశాడు UTJగా రాశాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఏ ఆప్షన్ని ఈ 2 రిలేషన్ల ద్వారా మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ నుంచి చూడండి, M తర్వాత K తర్వాత KL M అంటే -1 చేసినాడు లాస్ట్ది. తర్వాత J తర్వాత KL -1 చేసినాడు. B తర్వాత CD రావాలా తప్పు. V తర్వాత PVWX ఓకే వచ్చింది. PQRS రావాలా ఓకే. WXY రావాలా తప్పు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే, నెక్స్ట్ చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ అమిత్ అర్జున్ అనన్య మొత్తం యావరేజ్ ఎంత మనకి 30 ఇయర్స్. ఇప్పుడు సమయం అవుతుంది 30 × 3 ముగ్గురే కదా, టోటల్ వచ్చేసి 90 ఇయర్స్ అవుతుంది. 90 ఇయర్స్. ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ అమిత్ అన్య ఇప్పుడు యావరేజ్ ఎంత ఇద్దరిది కాబట్టి 70. సమయం అవుతుంది సమ్ వచ్చేసి 70 తీసేస్తే మనకి 20. రిమైనింగ్ ఒక్కడిది వచ్చేసి 20. ఎవరిది అతనిది, ఇక్కడ వచ్చేసి అమిత్ ఉన్నాడు.
అమిత్ ఉన్నాడు, అన్య ఉంది. అంటే అర్జున్ వాల్యూ, అర్జున్ యొక్క ఏజ్ ఎంత 20 years ప్రజెంట్. తర్వాత ఏమన్నాడు, వాట్ విల్ బి ది అర్జున్ ఏజ్ ఆఫ్ ఆఫ్టర్ 2 years, అంటే 2 ఏళ్ల తర్వాత అర్జున్ యొక్క ఏజ్ ఎంత అంత. ఇప్పుడు వచ్చేసి 20 years అయితే అతనికి 2 ఏళ్ల తర్వాత ఎంత అవుతుంది, 22. ఆన్సర్ వచ్చేసి 22. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్. ఓకే, 7 బాక్సెస్ 1 2 3 4 5 6 7 7 బాక్సెస్. నో బాక్సెస్ కెప్ట్ అబౌవ్ ఎఫ్ పైన ఏ బాక్స్ ఉండకూడదు. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్కి బీకి మధ్యలో 3 బాక్సెస్. సేమ్ అలాగే ఓన్లీ 1 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ ఏకి ఈకి మధ్యలో ఓన్లీ 1 బాక్స్ మాత్రం ఉండాలా. అలాగే ఈ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ బి పైన ఈ ఉండాలా, ఈకి ఏకి మధ్యలో 1 బాక్స్ మాత్రం ఉండాలా. అంటే కింద రావచ్చు పైన రావచ్చు. ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఏకి సికి మధ్యలో 4 బాక్సెస్ ఉండాలా. అంటే ఏ కింద పెట్టామంటే 4 బాక్సెస్, సి ఇక్కడ వస్తాడు. 1 ఏ కింద పెట్టామంటే 1 2 3 4 4 బాక్సెస్. అంటే ఏకి సికి మధ్యలో అంటే ఇక్కడ సి వస్తాడు. ఆల్రెడీ సి ఎఫ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాదు, ఏ వచ్చేసి కింద రాదు. అంటే ఈకి ఏకి మధ్యలో 1 బాక్స్ ఉండాలంటే ఇక్కడ వస్తాడు. ఏకి సికి మధ్యలో 4 బాక్సెస్, 3 4 ఉండాలా. అంటే ఏకి సికి మధ్యలో 4 బాక్సెస్. ఓకే. జీ ఈజ్ కెప్ట్ అట్ సమ్ ప్లేస్ అబౌవ్ డి పైన జీ ఉండాలా. అంటే డి పైన జీ ఉండాలంటే జీ ఇక్కడ వస్తే డి ఇక్కడ వస్తాడు. ఓకే. తర్వాత ఏమన్నా మనకి హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బి పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 1 2 3 4 బాక్సెస్. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ప్లస్ బి వచ్చేసి 33. సేమ్ అలాగే ఏ మైనస్ బి వచ్చేసి 37. ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు మనకి. ఇక్కడ ఏమవుతుంది 2a వాల్యూ వచ్చేసి 7 3 10 2 3 4 2 3 3 3 6 7 70. అంటే ఏ వాల్యూ వచ్చేసి 35. ఏ వాల్యూ 35 అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం మనకి ఈ రెండిట్లో ఏదో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం మనకి 35 ప్లస్ బి వచ్చేసి 33. అంటే బి వాల్యూ వచ్చేసి -2. ఓకే, బి వాల్యూ వచ్చేసి -2. ఇప్పుడు ఏమన్నాడు మనకి ఏ మైనస్ బి అంటే 35 - 2 ఎంత మనకి 33 స్క్వేర్ 33 ఇంటూ 33. లాస్ట్ డిజిట్ వాల్యూ 3 3 9, లాస్ట్లో 9 ఉండాలి, 1 మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బి సి డి ఈ ఎఫ్ అండ్ జీ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. ఓకే. టోటల్ 7 మెంబర్స్, 1 2 3 4 5 6 7. ఓకే, 7 మెంబర్స్ ఉన్నాడు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డీకి ఎఫ్కి వెన్ కౌంటర్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఎఫ్ నుంచి లెఫ్ట్లో 2 people ఉండాలా. అది ఎఫ్కి డీకి మధ్యలో 2 people ఉండాలా. ఎఫ్ నుంచి లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది. ఎఫ్ నుంచి లెఫ్ట్ అంటే ఇది డి. ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఈ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీకి థర్డ్ లెఫ్ట్లో. ఏ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. ఓకే, జీకి ఇమీడియట్ రైట్లో. ఏ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డీకి ఉన్నాడు. డీకి సెకండ్ లెఫ్ట్లో అంటే డీకి సెకండ్ లెఫ్ట్లో ఏ వస్తాడు. ఓకే, ఏ తెలిసినప్పుడు ఏ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ జీకి ఇమీడియట్ రైట్ అంటే ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో జీ ఉంటాడు. ఓకే. తర్వాత జీకి థర్డ్ లెఫ్ట్లో ఈ ఉండాలి. జీకి థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఈ ఉంటాడు. ఓకే. తర్వాత వచ్చేసి బి ఈజ్ యాన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ పక్కలో ఎవరు ఉండాలి మనకి, ఈ పక్కలో బి ఉండాలా. అన్నీ సరిపోయినాయి. ఇంకా మిగిలిపోయినది ఎవరు మనకి, ఏ బి సి వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఇక్కడ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ సికి ఎఫ్కి. సి ఇక్కడ ఉన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది కూర్చున్నారు, సి నుంచి లెఫ్ట్లో అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్. 1 2 2 people. ఆన్సర్ వచ్చేసి 2 people. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ రెక్టాంగిల్లో ఒక సర్కిల్ని ఇన్స్క్రైబ్ చేసినాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది విడ్త్ అవుతుంది. విడ్త్ వాల్యూ డయామీటర్ అవుతుంది. విడ్త్ ఎంత మనకి 133. డయామీటర్ రేడియస్ ఏమవుతుంది 133/2. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కున్నాడు సర్కంఫరెన్స్ అంటే 2πr. 2πr వచ్చేసి 2 ఇంటూ పై వాల్యూ ఇచ్చాడు మనకి లేదు అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 133/2. ఓకే, 2 క్యాన్సిల్ అవుతుంది. 7తో 7 1 7 97 133 19 2 38. 2 1 2 11 కదా, ఇక్కడ 2 11. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 22 ఇంటూ 19. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 918 అంటే లాస్ట్లో 8 ఉండాలి. లాస్ట్లో 8 2 ఉన్నాయి. ఓకే, నార్మల్ మెథడ్లో చెక్ చేయండి. 19 2 38 19 2 38 ఇంటూ 3 8 3 8 3 11 41 418. ఆన్సర్ వచ్చేసి 418. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి 11 22 44 45 ఏ రిలేషన్ ఎంత ఉంటాయో అలాగే 3 6 12 13 ఆ రిలేషన్ ఉంటాయి. ఇప్పుడు చూడండి 11 ఇంటూ 2 12 ఇంటూ 22 అదే 12 ఇంటూ 2 44
44కి డిఫరెన్స్ ఎంత మనకి 1 అంటే 44 + 1 45, 12 + 1 13, అలాగే 15 + 1 16 తప్పు, 22 + 1 23 రావాలి, 16 + 1 17 వచ్చింది, 3 + 1 4 రావాలి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుజయ్ ర్యాంక్డ్ ఫ్రమ్ ది టాప్ నుంచి ఎంత 29th, అలాగే బాటమ్ నుంచి ఎంత 59. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ వాల్యూ వచ్చేసి మనకి టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంత మనకి 29, బాటమ్ ఎంత 59 + 15 -1 అంటే 29, 58, 9 8 17, 5 5 3 8 87, ఆన్సర్ వచ్చేసి 87. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. సింబల్స్ వచ్చేసి మనకి 66 డివైడెడ్ బై అంటే ఇంటూ 2, ప్లస్ అంటే -6, ఇంటూ అంటే డివైడెడ్ బై 1, ప్లస్ అంటే -9. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ అంటే మైనస్ 66, 2 12 132 నుంచి 9 6 17 132 15 తీసేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 7 7 5 12, ఇక్కడ వచ్చి 2లో 1 పోతే 1 అంటే 117, ఆన్సర్ వచ్చేసి 117. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది నెంబర్ 2 4 7 6 5 3 8 and 9 ఆర్ ఈజ్ అరేంజ్డ్ అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు లెఫ్ట్ నుంచి రైట్కి. చిన్న నెంబర్ ఎంత 2 3 4 5 6 7 7 8 9. ఓకే, తర్వాత ఏమన్నాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్స్ విల్ బీ ది 4th ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి 4th ఏది 5. ఓకే, లెఫ్ట్ నుంచి 4th 5, కాబట్టి ఆ నెంబర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, 5 కదా, ఆన్సర్ వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి కండిషన్ బేస్డ్. ఇక్కడ చూడండి 8 4 9 కదా. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ ఆ నెంబరు తప్పు. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి 2 తప్పు. తర్వాత 4th ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఓకే, సెకండ్ చూడండి 2 స్క్వేర్, థర్డ్ చూడండి 3 స్క్వేర్, 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా, కాబట్టి తీసుకోండి. దీన్ని కోడెడ్ యాజ్ అంటే సెకండ్ది థర్డ్ది ఎలా రాయమన్నాడు మనకి, సెకండ్ ఎలిమెంట్ విల్ బీ ది కోడ్ ఫర్ ది థర్డ్ ఎలిమెంట్, అంటే సెకండ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని థర్డ్ ప్లేస్లో రాయండి అంటున్నాడు. సెకండ్ కోడ్ ఏది మనకి 4 అంటే ఎల్, అంటే థర్డ్ ప్లేస్లో థర్డ్లో ఎల్ రావాలా, థర్డ్ది ఎల్ రావాలా, ఇది వచ్చింది. ఓకే, థర్డ్ది ఎల్ రావాలా అంటే 2 వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎంత 8 అంటే ఎంత మనకి 8 అంటే డి. ఓకే, 4 అంటే ఎల్, ఓకే, 9 అంటే 9 ప్లేస్లోనే మనం ఎల్ రాసినాం, సెకండ్ లెటర్ రాయమన్నాడు వాడే. ఓకే, అట్ ది రేట్ అంటే ఎంత మనకి ఓకే, ఇక్కడ మిస్ అయినట్టుంది, ఇక్కడ వస్తుంది అట్ ది రేటు. ఇప్పుడు చూడండి డిఎల్ఎల్ రావాలా, డిఎల్ఎల్ వచ్చేసి ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీట్ అయినాయి. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 96/2025 స్విఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేసుకున్నాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకెవరైనా ఆ వీడియో చూడకుండా నా ఛానల్లో వెళ్ళి చూడండి. రిమైన్ 6 కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.